తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. భారతదేశ దివంగత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి పెదపరిమి గ్రామం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించారు. తొలుత పెదపరిమి గ్రామ మాజీ ఎంపీటీసీ దావులూరి పోతురాజు మీడియాకు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కావూరి రత్నకుమార్, కావూరి క్రాంతి, పట్రా నాగలింగం, కావూరి శ్రీనివాసరావు, సుమిత్ రాజు, శ్రీకాంత్, అత్తోట మోషేబాబు, నూతకి కార్తీక్, కె నాగరాజు, అత్తోట సాంబశివరావు, రావెల మరియదాసు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మన భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవాన్ని మన అమరావతి రాజధానిలో పెదపరిమి గ్రామంలో పూలమాలంకరణతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశానికి ఎనలేని సేవ చేశాడు. ఆయన 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండి ఉత్తమ పార్లమెంటేన్గా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు. అదేవిధంగా ఆయన చేసిన అన్ని శాఖల్లో కూడా మంచి ఘనతని తెచ్చుకున్నాడు. అదేవిధంగా రిజర్వేషన్ సిస్టాన్ని కూడా ఆయన చేసిన అన్ని శాఖల్లో కూడా సక్రమంగా అమలు జరిపే విధంగా ఆయన పూనుకున్నాడు. కాబట్టి మరి అప్పుడున్న అస్పృశ్యతను కూడా ఎదుర్కొని మరి భారతదేశాన్ని మరి అయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి. మరి రెండో విషయం ఏంటంటే ఆయనకిచ్చే ఈ మధ్యనే తీర్పిచ్చింది. దళిత క్రైస్తవులకి ఎస్సీ గుర్తింపుని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి ఇచ్చింది. మేము దాన్ని ఖండన చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమీక్ష చేసి మరి దళిత క్రైస్తవులకి ఎస్సీ గుర్తింపుని ఇవ్వాలి. సుప్రీంకోర్టు కూడా దీనిపైన పునః సమీక్షించి దీనికి మంచి తీర్పు అనుకూలంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళులు ఏంటంటే మన యొక్క పిల్లల్ని విద్యాపరంగా మంచి చదువులు చదివిస్తే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెంది సమాజానికి ఉన్నతమైన సేవలు చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామస్తులు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని 1631 రోజులు నిరసన దీక్షలు చేసి అమరావతికి చట్టబద్ధత వచ్చిన సందర్భంగా మొక్కుబడిలో భాగంగా శాఖమూరు చెరువు వద్ద ఉన్న సమ్మక్క సారక్క ఆలయం వద్ద మహిళా రైతులు పొంగళ్లు పొంగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రైతులు వివరాలు తెలిపారు. రాజధాని కోసము వచ్చామండి, మొక్కులు తీర్చుకుంటున్నాం. అయాల 3 రాజధానులని జగన్ రెడ్డి గారు అన్నాడు. అందుకని ఇప్పుడు మొక్కు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, ఇప్పుడు మడని తిప్పాడు. మరి రాజధాని ముద్ర పడదు కాబట్టి ఢిల్లీలో, అందుకని మొక్కులు తీర్చుకుంటున్నామండి. జై అమరావతి గారికి ధన్యవాదాలు. అయాల ఆపినందుకు షరీఫ్ గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు సాంబశివరావు అండి 1630 రోజులుగా 31 రోజుగా ధర్నా చేసి మన మహిళల మొత్తం కూడా రాజధాని ముద్ర కోసం ఇప్పుడు దాకా ఎదురు చూసి పెద్దపరిమి మహిళల మొత్తం ఇవాళ సమ్మక్క సారక్క గుడికాడ పొంగళ్ళు పెట్టుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు. ఇక్కడ 11 మానికలో పొంగలు పెట్టుకొని మొక్కు చెల్లించుకున్నారు మన వాళ్ళు మొత్తం కూడా. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమరావతి ఏకైక ముద్ర వేసిన వల్ల పొంగళ్ళు పెట్టుకొని అల్లపుచ్చుకుంటున్నాము.